నా పేరు సంధ్య. గాలి గంగరాజయ్య గారికి నా యొక్క వందనాలు. నేను యూట్యూబ్లో నీ జీవితం ప్రయోజనకరమైనదని మెసేజ్ చూసిన తర్వాత వారు 70 కంఠవాక్యాలను గురించి చెప్పినప్పుడు నేను విన్నాను. వారికి కాల్ చేసినప్పుడు వారు నిజమే అని వారు 70 వాక్యాలు పంపించున్నారు. నేర్చుకున్నప్పుడు వారు వీడియో కాల్లో చెప్పించుకున్నారు. అంతేకాకుండా మరలా నాకు నేర్చుకున్నందుకు 2000 రూపాయలు కూడా వారు బహుమతిగా ఇచ్చారు. ఆర్థిక సహాయం కొరకు నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా ఈ కంఠవాక్యాలు నేర్చుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే వాక్యాలు నేర్చుకోవడం ద్వారా నేను ఎంతగానో బలపడుతున్నాను. ఇంకా నేర్చుకోవాలి అన్నటువంటి ఆసక్తిని నేను కలిగి ఉన్నాను. నాకు ఆసక్తిని పెంపొందించింది గాలి గంగరాజయ్య ద్వారానే నేను ప్రోత్సహించబడ్డాను. అందుకు డాడీకి నా వందనాలు. నా పేరు సంధ్య. గాలి గంగరాజయ్య గారికి నా యొక్క వందనాలు. నేను నేర్చుకున్న 70 కంఠవాక్యములు. 1వ దశ 5వ అధ్యాయము 15 నుంచి 22 వచనాలు. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికి చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా నుండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా నుండుడి. ఎఫెసీ గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారధికుడునైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి నిశ్చయముగా మీకు తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక అట్టివారితో మీరు పాలువారై ఉండకుడి. మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనము నీతి సత్యం అని వారిలో కనబడుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలైనా గట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనుల గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. జీవవాక్యంను గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులర ఏది చూచితిమో దేనిని నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచినో దానినే మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రి కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎల్లా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపం లేనివారమని చెప్పుకునేలా మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన నమ్మదగినగా చేయవారం అగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 27 వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని ఎలాగ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నాలో నిలిచి ఉండని ఎడల వాడు
తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో వేత్తురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించనో అలాగే నేను మిమ్మల్ని ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ సంతోషం మీ అందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని అనున్నదే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే మరి ఎక్కువైన స్నేహితుడు ఎవడునూ లేడు. నేను మీతో చెప్పిన వాటన్నిటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని పిలుచుదును. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి ఉన్నాను. నేను మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులన్నిటినీ మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకం తన వారిని స్నేహించును. మీరు లోక సంబంధులు కారు, నేను లోకంలో నుండి మిమ్మను ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట మీరు జ్ఞాపకము చేసుకొనుడి. లోకం నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించుదురు. వారు నా మాట గైకొన్న ఎడల మీ మాట కూడా గైకొందురు. వారు నన్ను పంపిన వారిని ఎరగరు గనుక నా నామం నిమిత్తం వీటన్నిటిని మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూసి ద్వేషించి ఉన్నారు. అయితే నిర్హేతకంగా నన్ను ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యం నెరవేరునట్లు ఈలాగు జరిగెను. తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మొదటి నుండి మీరు నా యొద్ద ఉన్నారు గనక మీరును సాక్ష్యమిత్తురు. 1 కొరింథీ 13:1-13 మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళంనై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను కాల్చబట్టకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనంను విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమే సంతోషపడక సత్యం నందు సంతోషించును. అన్నిటిని తాల్కొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరిగి ఉన్నాము, మరికొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచుతిని, పిల్లవాని వలె యోచించుతిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టుగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఆమెన్. గాలి గంగరాజయ్య గారికి నా యొక్క వందనాలు. నేను 70 కంఠవాక్యాలు నేర్చుకోవడం ద్వారా డాడీ వాళ్ళు నాకు ఎంతగానో ఆర్థిక సహాయం కొరకు 2000 కూడా పంపించినారు. అందును బట్టి డాడీ వాళ్ళకి నా వందనాలు.